అల్కరాజ్ కొత్త హెయిర్ స్టైల్ మీకెలా అనిపించింది? అండ్ అలానే 45 సంవత్సరాల వయసులో కూడా రౌండ్ 1లో వీనస్ విలియమ్స్ ఒక సెట్ గెలిచింది. సో ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అని మరొకసారి నిరూపించింది. అండ్ అలానే డే 2 హైలైట్స్ అండ్ డే 3 ప్రిడిక్షన్స్ కోసం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ యూఎస్ వ్లాగ్స్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మనకైతే డే 2 యూఎస్ ఓపెన్లో అయితే కొన్ని క్రేజీ మ్యాచ్లు అయితే జరిగాయి. అందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది అల్కరాజ్ తన కొత్త హెయిర్ స్టైల్తో కోర్టులోకి ఎంట్రీ అయితే ఇచ్చాడు. అండ్ నాకైతే ఆ హెయిర్ స్టైల్ చూస్తే నవ్వొచ్చింది. అక్కడ ఏమీ లేదు, జస్ట్ బోడిగుండు కొట్టించుకొని వచ్చాడు. సో మేబీ దీనికోసం వాళ్ళు అక్కడ లక్షలు ఖర్చు పెడుతుంటారు. సో మనకు వస్తే తిరుపతిలో ఫ్రీగా కొడతారు జస్ట్ ఫర్ ఫన్. బట్ స్టిల్ లైక్ అల్కరాజ్ తన మ్యాచ్లో అయితే సూపర్ ఆడాడు. సో ఒపెల్కా యూఎస్ఏ ప్లేయర్, అతని దగ్గర మంచి హార్డ్ సర్వ్స్ ఉంటాయి. సో అతని మీద కూడా లైక్ కంటిన్యూస్ సెట్స్తో మ్యాచ్ని కైవసం చేసుకున్నాడు అల్కరాజ్. అలానే కాస్పరస్ రూడ్, అతను కూడా ఫస్ట్ రౌండ్ ఈజీగా గెలిచాడు. అండ్ అలానే రుబ్లెవ్ ఎక్కువ టాప్ స్పిన్ ఆడు, ఎక్కువ ఫ్లాట్ ఆడతాడు. సో మోస్ట్ లైక్ ఫ్లాట్లో బాల్ని చాలా హెవీ హిట్టింగ్ కొడతాడు. సో ఇతను కూడా ఫస్ట్ రౌండ్ గెలిచాడు. అలానే బ్రిటిష్ ప్లేయర్ డ్రాపర్, అతను కూడా ఫస్ట్ సెట్ గెలిచాడు. సో మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రిటిష్ ప్లేయర్ మీద, డ్రాపర్ మీద. అతను నెంబర్ 5 ర్యాంకింగ్. టియోఫే లైక్ యూఎస్ఏ వన్ ఆఫ్ ద ఫేవరెట్ టియోఫే కూడా మ్యాచ్ గెలిచాడు. రూనే కూడా తన ఫస్ట్ మ్యాచ్ కైవసం చేసుకున్నాడు. మన ఇండియన్ సంతతికి చెందిన బసవరెడ్డి సో ఫస్ట్ రౌండ్లో ఓడిపోవడం జరిగింది. సో ఒక సెట్ గెలిచాడు అండ్ 3 సెట్స్ ఓడిపోయాడు. అండ్ లెట్స్ సీ లైక్ మన ఇండియన్ కాబట్టి అండ్ స్టిల్ అతను అమెరికాకి రిప్రజెంట్ చేస్తాడు. కానీ అతను మంచిగా ఆడాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను ఫొన్సికా. సో ఫొన్సికా మ్యాచ్ మీరైతే కంపల్సరీ చూడండి. అతని దగ్గరున్న అతని గేమ్ చాలా బాగుండిద్ది. బ్రెజిలియన్ లైక్ యంగ్ ప్లేయర్. అండ్ అతని దగ్గర 4 హ్యాండ్స్ సేమ్ అల్కరాజ్ స్టైల్లో ఉండిద్ది, హెవీగా ఆడతాడు. సో అతను కానీ నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్స్ అలా వస్తే మేబీ క్రేజీగా ఉండిద్ది. అతని గేమ్ ప్లే మీరైతే చూసి ఎలా ఉందో చెప్పండి. సో నాకైతే అతని గేమ్ ప్లే బాగా నచ్చింది. అండ్ మేబీ అతను కూడా ఒక ఛాంపియన్ రేస్లో ఉంటాడు నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఉమెన్స్లో అయితే కీస్ అమెరికన్ ప్లేయర్, తను వన్ ఆఫ్ ద హాట్ ఫేవరెట్ యూఎస్ ఓపెన్లో తను ఓడిపోవడం జరిగింది మ్యాచ్. క్విటోవా 2 టైమ్స్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్, ఆమె మ్యాచ్ ఓడిపోయి అండ్ యూఎస్ ఓపెన్కి రిటైర్మెంట్ ప్రకటించేసింది. అండ్ వీనస్ విలియమ్స్ 45 సంవత్సరాల్లో కూడా వైల్డ్ కార్డ్తో ఎంట్రీ ఇచ్చి సో రౌండ్ 1లో ఒక సెట్ గెలిచింది అండ్ 2 సెట్స్ ఓడిపోయింది. అండ్ తను కూడా యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. కానీ ఇక్కడ వచ్చిన ఇంకొక ఇష్యూ ఏంటంటే వావ్రింకాకి వైల్డ్ కార్డ్ ఇవ్వకపోవడం అనేది ఒక చిన్న డిస్కషన్గా యూఎస్ ఓపెన్లో నడుస్తుంది. సో ఎందుకంటే వావ్రింకా చాలా స్టైలిష్ ప్లేయర్. అతని సింగిల్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్కి అయితే ఫేవరెట్ లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, ఎందుకంటే అంత బాగా ఆడతాడు ఆయన. మేబీ ఆయనకి ఇస్తే బాగుండేది, వావ్రింకాకి వైల్డ్ కార్డ్ ఇస్తే బాగుండేది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో అది మీరేమనుకుంటున్నారు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డే 3 ఈజ్ ఫర్ సింగిల్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్స్, ఎందుకంటే ఈరోజు సింగిల్ హ్యాండ్ టాప్ బెస్ట్ ప్లేయర్స్ అందరూ ఇవాళ ఆడుతున్నారు. సో క్రేజీగా ఉంటున్నాయి మ్యాచ్లు, మీరైతే తప్పకుండా చూడండి. ఫస్ట్ మ్యాచే మనకి షప్లోవా ఆడుతున్నాడు, సిసఫెస్ ఆడుతున్నాడు, మనకి ముసెట్టి ఆడుతున్నాడు, పెరికాడ్ ఆడుతున్నాడు. సో లెట్స్ సీ లైక్ డే 3 ఈజ్ ఫర్ సింగిల్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్స్ అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ వీళ్ళల్లో ఎక్కువ మంది నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి అని నేనైతే ఆశపడుతున్నాను, ఎందుకంటే పర్సనల్గా నేను కూడా సింగిల్ హ్యాండ్ ఆడతా కాబట్టి. సో ఒక సింగిల్ హ్యాండ్ ప్లేయర్ రాజర్ ఫెదరర్ తర్వాత మళ్ళీ ఛాంపియన్ అవ్వాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ బబ్లిక్ వర్సెస్ సిలిక్. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది, ఎందుకంటే బబ్లిక్ అనే ఆయన అన్ప్రెడిక్టబుల్ ప్లేయర్, ఎప్పుడు ఏ షాట్ ఆడతాడు, అండర్ఆర్మ్ సర్వ్ చేస్తాడు అనేది ఎవరికీ తెలియదు. అలానే సిలిక్ ఆల్రెడీ ఛాంపియన్ అతను. సో వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉండిద్ది మ్యాచ్ అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. అలానే సిన్నర్ అండ్ సొనిగో ఇటాలియన్ ప్లేయర్స్ కూడా వాళ్ళు ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఆడుతున్నారు. మోనోఫిల్స్ డీమినర్ కూడా వాళ్ళ మ్యాచ్ వాళ్ళైతే ఉండటం జరిగింది. ఈరోజు సాషా జెడ్వరెవ్కి అండ్ పాలిక్ కూడా మ్యాచెస్ ఉన్నాయి. అలానే అప్పుడే ప్రొజెక్టెడ్ క్వార్టర్ ఫైనల్స్ అయితే వచ్చేసినాయి. సో సిన్నర్ అండ్ డ్రాపర్ అండ్ జెడ్వరెవ్, డీమినర్, షెల్టన్ అండ్ అల్కరాజ్ అండ్ జోకోవిచ్ అండ్ ఫ్రిజ్. సో ఇది మనం ఆల్రెడీ చెప్పినట్టే. సో అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో లెట్స్ సీ. మా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ రేపు ఈవినింగ్ 6 o'clockకి డే 3 హైలైట్స్ అండ్ డే 4 ప్రిడిక్షన్స్తో మీ ముందు ఉంటాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ సబరీష్.